So hey guys, welcome back to my channel Dream Boys 94. So today we are going to discuss some important questions, important video. సో మామూలుగా ఆ ఇంపార్టెంట్ వీడియో అనగానే మీ అందరికీ కొంచెము స్ట్రైక్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇంపార్టెంట్ వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడున్న మనుషులు అలా తయారయ్యారు కాబట్టి ఈ వీడియో అయితే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొత్తం డీటెయిల్స్ ఏంటి, ఎలా, ఎందుకు ఇలా మారిపోయారు అనేది నేనైతే ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేయబోతున్నాను. సో మీరు వెంటనే ఈ వీడియో వెనక్కి వెళ్ళి లైక్ అయితే చేసేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి అండ్ షేర్ చేయండి ఈ వీడియోని. ప్రతి ఒక్కరు చూడాలి ఈ వీడియో. సో ఇంకా లేట్ చేయకోకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ప్రతి ఒక్కరు మనీకి ఇచ్చే రెస్పెక్ట్ ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి అయితే సరిగ్గా ఇవ్వడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇదే మైండ్ సెట్తో, మనీ మైండ్ సెట్తో అయితే బ్రతికేస్తున్నారు. చాలామందిని వాళ్ళైతే ఆ మనీ మైండ్ సెట్తో నుంచే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, తక్కువ చేసి చూడడము, వాళ్ళ గురించి లేనిపోనివన్నీ పక్కన వాళ్ళకి చెప్పడము, ఏదేదో మాట్లాడడము, మామూలుగా కళ్ళకు కనపడుకోకుండా మాట్లాడతారు కదా. సో అలాగైతే మాట్లాడడము, భయంకరంగా అయితే వాళ్ళని తక్కువగా చూడడము, రెస్పెక్టే ఇవ్వకోకుండా డబ్బు లేని వాళ్ళకి ఎంత భయంకరంగా చూస్తారు ప్రతి ఒక్కరు. అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న ఈ కాలంలో మనకైతే రెండు అయితే కంపల్సరీగా మన లైఫ్లో ఖచ్చితంగా ఉండాలి. ఒకటి వచ్చేసి మనము ఏదైనా చాలా అంటే చాలా సౌండ్ పార్టీ అయినా అయి ఉండాలి, లేకపోతే సెకండ్ వన్ వచ్చి ఒక మంచి జాబ్ అయినా ఉండేది, ఫుల్ ప్యాకేజ్తో మంచి జాబ్ అయినా ఉండాలి. అప్పుడే ఈ లోకంలో ప్రతి ఒక్కరు మనకి రెస్పెక్ట్ ఇస్తారు, చాలా బాగా మాట్లాడతారు, నీట్గా మాట్లాడతారు అండ్ వాల్యూ ఇస్తారు మనకి. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లమే ఫేస్ చేస్తున్నారు. ఎందుకు అసలు ఏంటి ఈ మనీ మైండ్ సెట్? ఎందుకు ప్రతి ఒక్కరికి ఇదే మైండ్ సెట్టే ఉంది, ఈ మైండ్ సెట్తోనే మాట్లాడుతూ ఉంటారు, పక్కన పట్టించుకోవడం లేదు అండ్ ఎంత భయంకరంగా చూస్తారు, వాళ్ళని ఎంత భయంకరంగా ట్రీట్ చేస్తారు అంటే మాటలో చెప్పలేము. అది మీకు కూడా తెలుసు. ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇదైతే ఈ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేసే ఉంటారు. ఎందుకు మారిపోతున్నారు ప్రతి ఒక్కరు? మనీకి ఇచ్చే ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరు పీపుల్కి ఎందుకు ఇవ్వడం లేదు? ఒక డబ్బు లేని వాడిని చూస్తే ఎందుకు అంత అలుసుగా చూస్తారు, ఎందుకు అంత రెస్పెక్ట్ఫుల్ లేకోకుండా మాట్లాడతారు, చాలా భయంకరంగా వాళ్ళనైతే కూరలో కరివేపాకు తీసి పడేసినట్టు తీసేస్తారు వాళ్ళని. ఎందుకో ఏమో అస్సలు అర్థం కావడం లేదు. ఇంత భయంకరమైన పీపుల్స్ మధ్య మనమైతే బతుకుతున్నాం. చాలా అంటే చాలా జాగ్రత్తగా మన లైఫ్ని అయితే లీడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎక్కడ పోయినా ఉంటారు. వీళ్ళని మార్చడం ఈజీనే, కానీ దానివల్ల మన రెప్యుటేషన్ పాడవుతుంది. సో అందుకే నేనేం చెప్తున్నానంటే ఈ మనీ సెట్ని వాళ్ళు వదిలేయాలి. అప్పుడే వాళ్ళకి ఎదురుగ్గా రియాలిటీ ఏంటి అనేది కనబడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ఈ మనీ మైండ్ సెట్తో ఎంతో మందిని మంచి వాళ్ళని దూరం చేసుకుంటున్నారు. ఆ మాటలు ఎలా మాట్లాడతారు అంటే ఇంకా అసలు హద్దు ఉండదు. అంత భయంకరంగా ఎదుటి వాళ్ళని, డబ్బు లేని వాళ్ళని అంత భయంకరంగా చులకన భావంతో మాట్లాడుతూ ఎంత భయంకరంగా కావాలంటే అంత భయంకరంగా వాళ్ళైతే వాళ్ళ మాటలతో హింసిస్తూ, చిత్రీకరిస్తూ మనల్ని అయితే ఎలా చేసేస్తారంటే మన మైండ్ని డిస్టర్బ్ చేసేస్తారు. సో దానివల్ల మన మైండ్ సెట్ సరిగ్గా లేకపోవడం వల్ల మనం ఆ రోజు వర్క్ చేయలేము అండ్ ఏ పని సరిగ్గా చేయలేము. మైండ్ అయితే చాలా అంటే చాలా డిస్టర్బ్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే మైండ్ మాత్రము డిస్టర్బ్ అవ్వకూడదు. అయ్యింది అంటే మన సిచ్యువేషన్ చాలా అంటే చాలా భయంకరంగా మారిపోతుంది అండ్ ఏ పని చేయలేము. మన కెరియర్ కూడా పాడవచ్చు, ఒక్కొక్కసారి కెరియర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇలాంటి మైండ్ సెట్తో మనల్ని ప్రతిరోజు టార్చర్ చేస్తూ ఉంటే మన మైండ్ ఎలా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది? ఏ ఆలోచనలు రాకోకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ప్రతి ఒక్కరు ఇలా మాట్లాడుతున్నారు. డబ్బు లేని వాళ్ళని, డబ్బు ఉన్న వాళ్ళు చాలా హీనంగా చిత్రీకరిస్తూ, చూస్తూ, ఎంతో అవమానిస్తూ, ఎక్కడ పోయినా కూడా అవమానిస్తూ, ఇంట్లోనూ, బయట, స్కూల్లో, కాలేజ్లో ప్రతి ఒక్క చోట డబ్బు లేని వాళ్ళని చాలా భయంకరంగా చూస్తూ ఉంటే
ఎవ్వడి మైండ్ సెట్ అయినా చాలా భయంకరంగా మారే అవకాశం ఉంది. అందుకే ఎవరు డబ్బు లేని వాళ్ళని ఒక రకంగా చూడడం, డబ్బులు ఉన్న వాళ్ళతోనే స్నేహం చేయడం, వీళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని అవమానించడం, ఇవన్నీ చేస్తూ ఉంటే చివరికి వాళ్ళు ఎలా తయారవుతారు తెలుసా? ఒక గ్యాంగ్స్టర్ లాగా తయారవుతారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ని మీరు మార్చేస్తున్నారు, ప్రతిసారి మార్చేస్తున్నారు మీరు. వాడు డబ్బు లేదు, వానికి జీవితంలో పైకి రాలేడు, వాడు ఇంకా డబ్బు సంపాదించలేడు, ఎప్పటికీ వాడు అలాగే ఉండిపోతాడు అని మీరు ఆ మైండ్ సెట్ని మార్చేస్తున్నారు. కాబట్టి రేపు పొద్దున్న వాడు పెట్టే టార్చర్కి మీరే అనుభవిస్తారు. ఎందుకంటే ఎవరైతే వాళ్ళని ఎదుటి వాళ్ళని చాలా కష్టపెట్టి మాట్లాడారో రేపు పొద్దున ఎవరైతే మీరు తిట్టినారో వాళ్ళందరూ కలిసి మీ మీద దాడి చేయొచ్చు. అందుకే ప్రతి ఒక్కరిని అలా మాట్లాడడం, అలా చెయ్యడం, అలా హింసించడం అండ్ అలా తక్కువ చేసి మాట్లాడడం, వాళ్ళ బ్రెయిన్ మీద కొట్టడం అండ్ ఇంకొకటి వాళ్ళని ఎంత హీనంగా చూస్తారు అంటే డబ్బు లేని వాళ్ళని అసలు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుకోకుండా ఎలాగ పడితే అలా మాట్లాడేస్తూ ఎలాంటి మాటలు అన్నా తీసుకుంటారు, వీళ్ళు తీసుకోక తప్పదు అనే మైండ్ సెట్తో మనీ మైండ్ సెట్ వాళ్ళు అలా అయిపోయినారు. ప్రతి ఒక్కరు ఎక్కడైనా చూస్తున్నాను నేను, డబ్బులు లేని వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటూ ఏదో లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళని కూడా వీళ్ళు హేళన చేస్తారు, ఎంతో వాళ్ళ మీద జోక్స్ వేస్తారు. ఏమనుకుంటున్నారు? డబ్బులు అనేది అవసరమే, లైఫ్లో అదొక పార్ట్, అది ఇంపార్టెంటే. కానీ మళ్ళీ ఇంత భయంకరంగా ఇంపార్టెన్స్ అయితే దానికి ఇవ్వకూడదు. ఏ దానికి ఎంత ఇవ్వాలి, ఏ దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేన్ని ఎక్కడ పెట్టాలి అనేది తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళని జీవితంలో పైకి వచ్చేది ఎవ్వడూ ఆపలేడు. ఇలా ఏది పడితే అది మాట్లాడేస్తూ డబ్బులు ఉన్నాయి మాకు ఏమైనా చేస్తాం మేము అని ఆ మైండ్ సెట్తో ఉన్నారంటే రేపొద్దున మీరే బాధపడతారు. చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. అందుకే నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను కూడా ఫేస్ చేస్తున్నాను. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో మిడిల్ క్లాస్ కాబట్టి నేను కూడా ఫేస్ చేస్తూనే ఉన్నాను. ఎవరో ఒకరు ఎప్పుడో వస్తారు అంటూనే ఉంటారు. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ అంటే అసలు వీళ్ళకి అర్థం కావడం లేదు. వాళ్ళు డబ్బులు పెడితేనే ఆనందం వస్తుంది, కానీ మనం మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కలిసి కట్టుగా ఎప్పుడు చూసినా కబుర్లు చెప్పుకుంటూ లైఫ్ని అయితే లీడ్ చేస్తూ ఉంటాం. పక్కన వాళ్ళతో బాగా మాట్లాడతాం, అందరినీ రెస్పెక్ట్ఫుల్గా మనమైతే మాట్లాడడం జరుగుతుంది. చాలా నీట్గా మాట్లాడడం, మన మాటలతోనే మన మాటలు ఎలా ఉంటాయో ఎదుటి వాళ్ళు కూడా మనం ఎలా మాట్లాడతామో ఎదుటి వాళ్ళతో అలాగే వాళ్ళు కూడా మాట్లాడతారు నీట్గా. మనం ర్యాష్గా మాట్లాడమంటే వాళ్ళు కూడా ర్యాష్గా మాట్లాడతారు మనతో. సో ఇక్కడ మనం ఏదైతే ఇస్తున్నామో వాళ్ళు కూడా అదే తిరిగి ఇస్తారు. కానీ కొంతమంది డబ్బు లేని వాళ్ళని చెప్పి ర్యాష్గా మాట్లాడడము, వాళ్ళని బానిసల్లాగా చూడడము, ఇలాంటి చేసినారు అంటే రేపు పొద్దున మీరు వాడి ప్లేస్లో ఉంటారు, వాడు మీ ప్లేస్లో ఉంటాడు. అది గుర్తుపెట్టుకొని ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయండి. మీరు చేసేదానికి ఇక్కడ చాలామంది మైండ్ సెట్స్ మారిపోయి అది మీకే మళ్ళీ ప్రమాదంగా మారచ్చు అని నేనైతే చెప్తున్నాను. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత జాగ్రత్తగా నీట్గా బతుకుతారో తెలుసా? ఎందుకు బతుకుతారో? వాళ్ళకి డబ్బు గురించి, డబ్బు విలువ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి ఏది ఎక్కడ ఎప్పుడు కొనాలి, ఏది ఎక్కడ ఎప్పుడు వాడాలి, డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా చెయ్యాలి అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళైతే ఆచితూచి వాళ్ళైతే వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఏదైతే అవసరమో అదే కొంటారు. కానీ మీలాగైతే డబ్బులు వేస్ట్ చేయరు. ఆ డబ్బు కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వరు. డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ ఇస్తారు, మాట్లాడతారు, చాలా బాగా రాజుల్లాగా చూసుకుంటారు వాళ్ళని. కానీ ఆ డబ్బుకి మాత్రం మీరు రెస్పెక్ట్ ఇవ్వరు. ఎలా అంటే అలా దాంతో బిహేవ్ చేస్తూ ఉంటారు. అందుకే అలాంటి వాళ్ళు ఎలా అయితే వాళ్ళు ఎదుటి వాళ్ళని అలా చేశారో రేపు పొద్దున వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందంటే మొత్తం డబ్బులని పోయి అసలు ఏమీ లేకోకుండా బిజినెస్లో ఇలా డౌన్ అయిపోయి వాళ్ళైతే చాలా అంటే కష్టాలు అనుభవిస్తారు తెలుసా. ఎందుకంటే అంతమందిని వాళ్ళైతే బాధ పెట్టారు. ఆ బాధ అంతా వీళ్ళకి తగిలి వీళ్ళైతే డబ్బులని పోగొట్టుకుంటారు. ఆ లక్ష్మీదేవి కూడా ఇలాంటి వాళ్ళ దగ్గర అయితే అస్సలు ఉండదు. ఎవరైతే ఎక్కువగా ఎదుటి వాళ్ళని హింసిస్తారో, లేకపోతే రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడతారో, లేకపోతే వాల్యూ లేకోకుండా మాట్లాడతారో, లేకపోతే ఎప్పుడు చూసినా కూడా వాళ్ళని తిట్టుతూ లేకపోతే చాలా హీనంగా చూస్తారు చూడు, అలాంటి వాళ్ళ దగ్గర డబ్బు లక్ష్మీదేవి ఎప్పుడు ఉండదు. ఎప్పుడైనా సరే ఎలాంటి వాళ్ళ దగ్గర అయితే లక్ష్మీదేవి ఉంటుంది అంటే
ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ చాలా గౌరవంగా నీట్గా మాట్లాడుతూ లైఫ్ని చాలా రెస్పాన్సిబిలిటీగా లైఫ్ని లీడ్ చేస్తూ ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఎదుటి వాళ్ళకి ఎవరేం అడిగినా కూడా వాళ్ళకి సహాయం చేస్తూ తన తోచినంత తను సహాయం చేస్తూ అందరికీ అండగా నిలబడతాడే ఆ వాడి ఇంట్లో మాత్రం ఖచ్చితంగా లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉండిపోతుంది, ఎక్కడికి వెళ్ళదు కూడా. ఎందుకంటే లక్ష్మీదేవి అలాంటి వాళ్ళ ఇంట్లో ఉండాలని కోరుకుంటుంది. ఇలాంటి మీ ఇంట్లో కాదు, డబ్బుని నెగ్లెక్ట్ చేయకోకుండా ఖర్చు పెట్టేసి ఎలాగంటే అలా పడైతే దేనికంటే దానికి ఖర్చు పెట్టేసి అస్సలు రెస్పెక్ట్ ఇవ్వకోకుండా డబ్బు ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యరు, ఆ డబ్బు లేని వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యరు, ఆ డబ్బుకే రెస్పెక్ట్ ఇయ్యరు అసలు లాస్ట్కి. సో ఇలాంటి వాళ్ళ మధ్య మనం ఎంత భయంకరంగా మనమైతే చాలా భయంకరంగా మనం బతుకుతున్నాం. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే వాళ్ళలా మనం బిహేవ్ చేయకూడదు. వాళ్ళు చేసే తప్పేంటో వాళ్ళకి తెలిసేటట్టు చేస్తే వాళ్ళు మారుతారు, ఎందుకంటే వాళ్ళు మనుషులే కాబట్టి. సో వాళ్ళు మారుతారు. ఆ దేవత కూడా ఎలాగో అలాగా ఇలాంటి వాళ్ళని చాలామంది చూసి ఉంటుంది కాబట్టి ఆ దేవత కూడా మార్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది నేను చెప్తుండేది. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు మారకపోయినా ఎవరో 10 మందిలో కనీసం 2 మారుతారని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో దయచేసి డబ్బులు ఉన్న వాళ్ళని ఒక రకంగా, డబ్బులు లేని వాళ్ళని ఒక రకంగా, రిచ్ మ్యాన్ని ఒక రకంగా చూస్తూ, పేదవాళ్ళని చాలా భయంకరంగా హీనంగా చూస్తూ, వాళ్ళని సరిగ్గా మాట్లాడుకోకుండా, రెస్పెక్ట్ ఇవ్వకోకుండా, ఎలాగంటే అలాగా చేస్తూ తిడుతూ ఇలా ఎదుటి వాళ్ళని బాధ పెడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది, ఉండదు, దాన్ని తిరిగి ఎప్పటికీ రాదు. ఎప్పుడైతే మీరు మారుతారో, ఎదుటి వాళ్ళని చాలా బాగా చూసుకుంటారో, ఎవరినైతే మీరు కష్టాలు పెట్టినారో వాళ్ళని బాగా చూసుకొని సహాయం చేసి ఆదుకుంటారో అప్పుడే మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. అంతవరకు మీ ఇంట్లో దరిద్ర దేవత మాత్రమే ఉంటుంది, లక్ష్మీదేవి మాత్రం ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి ఎవరైతే చాలా నీట్గా, బాగా గౌరవంగా అండ్ రెస్పాన్సిబుల్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఎదుటి వాళ్ళకి కష్ట సమయాల్లో సహాయం చేస్తూ చాలా బాగా నీట్గా అందరినీ రిసీవ్ చేసుకునే దాంట్లో చాలా మంచిగా ఉంటారో వాళ్ళ ఇంట్లో అయితే ఎల్లప్పటికీ ఉండిపోతుంది, వాళ్ళ దగ్గరే ఉంటుంది. అలాంటి వాళ్ళనే ఆ దేవత కూడా ప్రోత్సహిస్తుంది. సో ఇది మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరు మనీ మైండ్ సెట్తో కాకుండా మంచి మైండ్ సెట్తో మారి ప్రతి ఒక్కరికి తోచినంత హెల్ప్ చేయండి. లేకపోతే హెల్ప్ చేయాలా అని అనుకోకుంటే ఊరికే ఉండండి, మీ లైఫ్ మీరు చూసుకోండి, మా లైఫ్ మేము చూసుకుంటాం. ఇది నేను చెప్పబోయేది, అంతే, ఇంకేం లేదు. ఎక్కువ చెప్తే లాగ్ అవుతుంది కాబట్టి ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక ఎలా ఉంది అని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరు ఎవరైతే మనీ మైండ్ సెట్తో ఉంటారో ఖచ్చితంగా వాళ్ళందరికీ షేర్ చేయండి. ఫస్ట్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. వాళ్ళని మళ్ళీ ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉంటారో ఈ వీడియో ఎవరికైతే రిలేటెడ్ అనిపిస్తుందో వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే చూడాలి. సో ఇంకొకటి, ఈ వీడియోలో నేను ఇంకా ఏమన్నా మర్చిపోయినానా చెప్పేది, అండ్ నేను స్క్రిప్ట్ ఎలా ఉంది, కరెక్ట్ స్క్రిప్టా, రాంగ్ స్క్రిప్టా అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ నా ఛానల్ని డ్రీమ్ బాయ్స్ 94 అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. సో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నాకు కూడా బూస్టప్ వస్తుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. సో మీరు ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే, ఫేస్బుక్లో ఫాలో అవ్వాలనుకుంటే ఆ 2 లింక్స్ నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వచ్చి మీరైతే నాతో మాట్లాడచ్చు, స్క్రిప్ట్లు కూడా చెప్పచ్చు, ఐడియాస్ చెప్పచ్చు, నెక్స్ట్ వీడియో ఏం చేయాలని ఏదైనా నాతో మాట్లాడచ్చు. ఎనీథింగ్ నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో అక్కడికి వచ్చేయండి, మాట్లాడతాం, హ్యాపీగా లైఫ్ గురించి డిస్కస్ చేద్దాం, లేకపోతే హ్యాపీగా చిట్ చాట్ చేద్దాం. అండ్ ఆ 2 లింక్స్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో వచ్చి నన్ను అయితే ఫాలో అయిపోండి. అక్కడ కూడా నాతో ఇంటరాక్ట్ అవ్వండి. కొత్త మా విశేషాలన్నీ మనం అయితే అనలైజ్ చేద్దాం. సో తర్వాత మంచి వీడియోతో, మంచి కంటెంట్తో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.